52వ కీర్తన 8వ చరణాన్ని మనం చదువుకుందాం. 52వ కీర్తన 8వ చరణం, పేజీ నెంబర్ 478, పేజీ నెంబర్ 478, ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన. 52వ కీర్తన 8వ చరణాన్ని మనం చదువుకుందాం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. అందరి మాట నాతో చెప్పండి. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. దేవుని వాక్యాన్ని క్లుప్తంగా ధ్యానించాం. బైబిల్లో మనం చదువుకుంటున్నాం. కీర్తనకారుడు అంటున్నాడు, ఒకరిని గురించినాక అనవసరం. ఎందుకంటే లోకము భయంకరమైన అపవిత్రతతోనూ అజితేంద్రియత్వంతో నిండిపోయి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో నా మట్టుకు నేను దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. నీ మట్టుకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నా మట్టుకు నేను జాగ్రత్తగా ఉండాలి. ఆత్మ సంబంధంగా మనిషి బాగున్నప్పుడే ప్రతి పరిస్థితులు మనకు ఆశీర్వాదకరంగా మారుతాయి. ఆత్మ సంబంధంగా నువ్వు బలహీనమైతే ప్రతి విషయంలో నువ్వు బలహీనుడు అయిపోతావు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం. అందుకే దేవుని సేవకుడిగా దేవుని వాక్యాన్ని చెబుతూ ఉన్నా. బైబిల్ సెలవిస్తుంది, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను. ఎంత అద్భుతమైన విషయం! ఎందుకయ్యా మీరు అంత అద్భుతంగా ఉండటానికి గల కారణం ఏమిటి అని మనం అడిగితే అతడు చక్కటి విషయాలు చెబుతాడు. ఆ మాట ఏమిటంటే, యోబు గ్రంథం 23వ అధ్యాయం, యోబు గ్రంథం 23వ అధ్యాయము 11-12 చరణాలు మనం చదువుకుంటే అక్కడ బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం. పేజీ నెంబర్ 437, యోబు గ్రంథం 23వ అధ్యాయం 11-12 చరణాలు మనం చదువుకుందాం. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడుచుచున్నవి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడుచుచున్నవి. స్తోత్రం చెప్పండి. నేను ఇటు అటు తొలగక, కాస్త బేస్ పెట్టినైనా, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వాభావిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. స్తోత్రం చెప్పండి. అంటే వాక్యంలో మనం చదువుతున్నాం. అద్భుతమైన వివరణ మనకి దావీదు గారు ఇస్తూ ఉన్నారు. నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండడానికి కారణం, నా కుటుంబం పచ్చగా ఉండడానికి కారణం, నా రాజ్యం పచ్చగా ఉండడానికి కారణం, మా పరిస్థితులన్నీ పచ్చని స్థితిలో ఉండడానికి కారణం, నా దేశానికి నేను దీపంగా ఉండడానికి కారణం, నా ప్రజలకు నేను ఒక్కడిని 10,000 మందితో సాటిగా ఉండడానికి కారణం ఏమిటంటే, ప్రతి విషయంలో దేవునికి నేను చాలా ప్రాముఖ్యత ఇచ్చా. స్తోత్రం చెప్పండి. ప్రతి విషయంలో ఏం చేశాడు? దేవునికి ప్రాముఖ్యత ఇచ్చాడు. ఎవరైతే దేవుని ముందు పెడతారో, ఎవరైతే దేవునికి ప్రాముఖ్యత ఇస్తారో వారి జీవితాలు పచ్చని స్థితిలో ఉంటాయి. ఎట్లా ఉంటాయండి? చెప్పాలి కానీ పచ్చని స్థితిలో పచ్చగా ఉంటాయి, చక్కగా ఉంటాయి, ఎచ్చగా ఉంటాయి.
ఇది బైబిల్ చెప్తున్నటువంటి చక్కటి సత్యం. అందుకే యోబు గ్రంథంలో యోబు గారు చక్కటి మాట అంటూ ఉన్నారు, నేను నా పాదములు ఆయన అడుగు జాడలు విడుక నడిచినవి. స్తోత్రం చెప్పండి. అంటే హల్లెలూయా. దావీదు కూడా ఇది అనుభవం. తన సొంత ఆలోచన కంటే, తన సొంత ఉద్దేశం కంటే, తన సొంత నిర్ణయం కంటే దేవునికి ప్రాముఖ్యత ఇచ్చాడు. అందుకే దావీదు దినమునకు 7 పర్యాయాలు స్తుతించి ప్రార్థించాడు. దావీదు ఏం చేశాడు? దేవుని దినమునకు 7 పర్యాయాలు స్తుతించి ప్రార్థించాడు. దావీదు దేవునికి అంత ప్రాముఖ్యత ఇచ్చాడు. ఇక్కడ వాక్యంలో మనం చదువుతున్న మాట, ఆ మాట ఏమిటంటే, నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచాడు. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని, ఆయన పెదవుల ఆజ్ఞలను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని. స్తోత్రం చెప్పండి. అంటే దుష్టుల ఆలోచన చెప్పున నడవటం మానేశాడు, పాపుల మార్గమున నిలవటం మానేశాడు, అపహాసులు కూర్చుంటూ స్థలములో కూర్చోవడం మానేశాడు. మరి ఏం చేస్తున్నాడు అయ్యానంటే, దివారాత్రము దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. దివారాత్రము దేవుని వాక్యాన్ని చదవటం, ధ్యానించడం ద్వారా అతడు తన కాలములో ప్రతి 10 మందికి ఆశీర్వాదకరంగా మారాడు. తన కాలంలో ఏం చేశాడు? 10 మందికి ఆశీర్వాదకరంగా మారాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, దావీదు ఈ స్థితిని కలుగున్నాడు. యోబు కూడా అంతే. స్నేహితులు గాయపరిచిన, బంధువులు గాయపరిచిన, భార్య గాయపరిచిన, ఎవ్వరు ఎన్ని రకాలుగా ఆడిపోసుకున్న, ఎన్ని రకాలుగా గాయపరిచిన, యోబు దేవుని స్వాభిప్రాయం కంటే, తన స్వాభిప్రాయం కంటే దేవుని స్వాభిప్రాయం ఎక్కువగా ఎంచుకున్నాడు. దేవుని సన్నిధికి ప్రాముఖ్యత ఇచ్చాడు. కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోకుండా దేవుని మార్గాన్ని అనుసరించాడు. అందుకే యోబును దేవుడు మొదట ఆశీర్వదించినంత కంటే అధికముగా దేవుడు ఆశీర్వదించాడు. ఆ మాట చదవండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం. యోబు గ్రంథం 42వ అధ్యాయం. యోబు గ్రంథం 42వ అధ్యాయం. యోబు గ్రంథం 42వ అధ్యాయము 12వ వచనంలో మనం చదువుకుంటే అక్కడ రాయబడింది, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పండి. ఎంతగా ఆశీర్వదించాడండి? మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించాడు. ఎట్లా ఆశీర్వదించాడట? అతనికి 14,000 గొర్రెలు, అంటే మొదటి నుండే 7,000 గొర్రెలు ఉండే. కానీ దేవుడు 7 14 చేశాడు. తర్వాత 6,000 ఒంటెలు, అంటే ముందు 3,000 ఉండే, ఇప్పుడు 6,000 చేశాడు. 1000 జతల ఇడ్లు ఉండే, అంటే ఫస్ట్ ఎంత ఉండే? 500 ఉండే. స్తోత్రం చెప్పండి. ఫస్ట్ ఎంత ఉండేయండి? 500. ఇప్పుడు రెట్టింపు చేశాడు, మరొక 500 పెంచాడు. తర్వాత 1000 ఆడుగాడుదలు, అంటే ఫస్ట్ ఎంత ఉండే? 500. ఇప్పుడు రెట్టింపు చేశాడు దేవుడు, మొదట ఉన్న దానికంటే అధికంగా. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధి నుండి కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోకుండా, అన్ని పరిస్థితుల్లో అందరూ అతని మీదకు పైబడి నిందిస్తున్నా, అవమానపరుస్తున్నా, ఎగతాళి చేస్తున్నా, ఎటకారంగా మాట్లాడుతున్నా, అతడు దేవుని నుండి, దేవుని సహవాసముల నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోలేదు. అందుకే రెట్టింపయింది ఆశీర్వాదం. ఏమైందండి? చెప్పాలి గట్టిగా. రెట్టింపు అవ్వాలి అని అంటే దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి. యోబు గారు అంటాడు, నేను వస్తూ ఏమి తీసుకురాలేదు, రేపు పోతూ ఏమి తీసుకుని పోను. నా తల్లి గర్భంలో దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా నేను పోతా. అంటే మధ్యలో ఇవన్నీ దేవుని కలిగి దేవునితో
సహవాసం చేసి ఆ దేవుని హత్తుకొని ఉండడం ద్వారా, దేవుని వెంబడించడం ద్వారా, దేవునికి ఇచ్చిన ప్రాధాన్యతను బట్టి దేవుడు యోబును ఆస్తిపరుడుగా మార్చాడు. ఎట్లా మార్చాడండి? ఆస్తిపరుడుగా మార్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఆశీర్వాదాల కొరకు ఎగబడతాం, పరిగెడతాం, తప్పేమీ కాదు. కానీ నువ్వు అట్లా ఇట్లా పరిగెట్టి పాలు తాగే కన్నా దేవుని సొంతం నిలబడితే చాలు, నీకు దీవెన వాస్తవం. దేవుడు చెప్పిన దానిని తూచ తప్పకుండా పాటించు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ద్వితీయోపదేశకాండ 15వ అధ్యాయంలో ప్రభు అంటాడు, నా మాట చొప్పున మీరు జీవిస్తే, నేను ఆజ్ఞాపించినట్లు మీరు చేస్తే మీలో భేదాలు ఉండరు అని తగి చెప్పాడు. ఆయన అబద్ధికుడు కాదు. తన పెదవులో ఉన్న బయలు వెళ్ళిన మాటను రద్దుపరిచే దేవుడు కాదు. ఆకాశం గతించవచ్చు, భూమి గతించవచ్చు, కానీ ఆయన మాట మాత్రం ఏ విషయంలో గతింపదు. రూఢిగా నెరవేర్చే దేవుడు ఆయన. ఆయన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చు దేవుడు. అందుకే దేవుని సన్నిధికి ప్రాముఖ్యత ఇవ్వాలి. దావీదు దేవుని మందిరంలో, తన కుటుంబంలో, తన సమాజంలో పచ్చని ఒలివ మొక్కలా ఉండటానికి కారణం ఏమిటయ్యానంటే దేవునికి ఇచ్చిన ప్రాధాన్యత. అతను ఎంత ప్రాధాన్యత ఇచ్చాడయ్యానంటే 5వ కీర్తన 3వ చరణంలో మనం చదువుకుంటే, 5వ కీర్తన 3వ చరణంలో మనం చదువుకుంటే బైబిల్ సెలవిస్తుంది, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉంది. ఎంత అద్భుతమైన విషయం. యెహోవా ఏమిటంటే ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడు. స్తోత్రం చెప్పండి. ఉదయం లేవటం దేవుని ముఖాన్ని చూసేవాడు, ఆరాధన చేస్తూ ప్రార్థన చేస్తూ దేవునికి తన కంఠస్వరాన్ని వినిపించేవాడు. అందుకే దావీదు తన జీవితంలో అంత ఆశీర్వాదాన్ని సంపాదించుకోవడానికి గల కారణం. మన పొద్దున్న లెక్కనే గేదెలు ఉన్నాయా లేదా చూస్తాం, చీపురు పట్టుకుంటాం. చీపురు పట్టుకోవడం తప్పు కాదు, గేదెలు చూసుకోవడం తప్పు కాదు. దానికంటే ముందు నీ రోజును, నీ దినమును దేవునితో ప్రారంభించమని బైబిల్ సెలవిస్తుంది. స్తోత్రం చెప్పండి. ఈ రోజు ఎవరితో ప్రారంభించబడాలి? చెప్పాలి గట్టిగా. దేవుడితో ప్రారంభించబడాలి. దేవుడితో మనం ప్రారంభిస్తే దావీదంటున్నాడు, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడుచున్నది. స్తోత్రం చెప్పండి. అద్భుతమైన విషయం అండి. భక్తులు ఊరికే భక్తులు అయ్యారంటే మనం బైబిల్ ఒప్పుకోదు. వారు కష్టపడ్డారు. దేవుళ్ళు ఏం చేశారండి? కష్టపడకుండా రూపాయి రాదు, కష్టపడి మనం పనిచేయాలి. ఏం చేయాలండి? ఇప్పుడు అక్కరంగా వచ్చిందనుకోండి, అది ఎప్పటికైనా మన జీవితం ఎప్పుడు పెట్టేస్తుంది. ఎప్పటికైనా ఇబ్బందే. కానీ సక్రంగా వచ్చిందనుకో, అది అంత ఆశీర్వాదం. ఇక బైబిల్ సెలవిస్తుంది, దేవుని బిడ్డలారా, కష్టపడ్డాడు కనుక దావీదు దేవునికి హృదయాన్ని సరైపోయాడు. కష్టపడ్డాడు కనుక గొర్రెలు కాసుకునే దావీదు రాజుగా, మహారాజుగా, ఆస్తిపరుడుగా, మంచి ఆరాధికుడిగా, దేవుని హృదయానుసారిగా మార్చబడ్డాడు దావీదు. యెహోవా నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉంది. ఎంత అద్భుతమైన మాట. అంతేకాదు 22వ కీర్తన 2వ చరణంలో మనం చదువుకుంటే అతడు అంటాడు, నా దేవా ఏం చేస్తున్నాడు? పగలు నేను మొరపెడుతున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా ఉండటం లేదు. స్తోత్రం చెప్పాలి. పగలు మొర పెడుతున్నాడట, రాత్రి వేళ మౌనం ఉండట్లేదు అంటే కష్టపడుతున్నాడు. అంతేకాదు 63వ కీర్తన 1వ చరణం మనం చదువుకుంటే 1-2 చరణాల్లో అతను అంటాడు, దేవుడికి ఇచ్చినంత ప్రాధాన్యత చూడండి,
దేవా నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం అండి దేవుని బిడ్డలారా. దేవునికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు. దేవా నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెతుకుతాను. దిన ఆగమము దేవునితో ఆశతో దేవుని తట్టు చూస్తున్నాడు. ఆశతో చూసినటువంటి ఏ వ్యక్తిని నిరాశ పాలు చేయడాయన. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, నీ ఆశలు భంగము చేయుడు ఆయన. అందుకే ఆశతో దేవుని కొరకు అతడు అంటాడు ఇంకా క్రిందకి, నీళ్లు లేక నిన్నున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు. ఎంత అద్భుతమైన, అంటే దేవుని కొరకు ఎంత ఆరాటంతో పని చేస్తున్నాడండి, ఎంత ఆరాటంతో దేవుని కొరకు పరిగెడుతున్నాడండి, ఎంత ఆరాటం అతనికి ఉంది, ఎంత ఆకలి ఉన్న దేవుని పట్ల. అందుకే దావీదును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. దావీదును దేవుడు ఏం చేశాడు? అందుకే అతను అంటున్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క. ఒలీవ మొక్కకి ఎందుకు పెంచాడు, పోల్చుకున్నాడు? ఒలీవ మొక్క ఏమన్నా శ్రేష్టమైందా, విలువైందా అని అంటే విలువైనదే. ఒలివ చెట్టులో ఏది వేస్ట్ పోదు. స్తోత్రం చెప్పండి. ఒలివ చెట్టులో ఏది వేస్ట్ పోదు. ఇప్పుడు చెప్తున్నానండి, కొబ్బరి చెట్టు ఉంది, కొబ్బరిని ఏది వేస్ట్ పోదు. కాకపోతే దాంతో ఇల్లు ఎవరు వేసుకో, అది పోతుంది వేస్ట్గా. కానీ తాడి చెట్టు ఉంది, ఎంత పీసు కూడా వేస్ట్ కాదు. స్తోత్రం చెప్పండి. అవునా కదా? అది వాసనగా పనుకు వస్తుంది, తాటాకు పనుకు వస్తుంది, కాయ వేస్తే కాయలు పనుకు వస్తాయి. ఇలా అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఒలివ చెట్టు కూడా అంతే. ఒలివ చెట్టు ఏం చేయదంటే తొందరగా నశించుకోవడం. స్తోత్రం చెప్పండి. సావు లేదు ఒలివ చెట్టు. ఏం లేదు చెప్పాలి గట్టి. ఏ అని అంటే నోవహు కాలములో దేవుడు జలప్రళయము రప్పించి పర్వతాలు మునిగిపోయేంత నీటిని రప్పించాడు. వాళ్ళ అంత నీటిని రప్పిస్తే అన్ని మునిగిపోయాయి. పర్వతాలు, కొండలు, కోనలు, లోయలన్నీ మునిగిపోయాయి. అయితే నీళ్లు తగ్గినీళ్ళు చూడటానికి కాకిని పంపిస్తే కాకి శవాల మీద పడి ఏరుకు తింటారు. దాన్ని వదిలివారించాడు. తర్వాత నల్లటి పావురాన్ని వదిలిపెడితే అది తుంచబడిన ఒలీవ ఆకును తీసుకొచ్చిందట. స్తోత్రం చెప్పండి. ఒలీవ ఆకును తుంచుకుని తీసుకొచ్చిందట. అంటే చెట్లు చేపలన్నీ చచ్చిపోయినాయి, కానీ ఒలీవ చెట్టు ఏమవ్వలేదు, చనిపోలేదు. కాబట్టి ఒలీవ చెట్టుకు చావు లేదు. స్తోత్రం చెప్పండి. అలాగే మన ఆత్మకు కూడా ఏమి లేదు, చావు లేదు. యేసు ప్రభువు నమ్ముకుంటే నిత్య జీవం, యేసు ప్రభువు నమ్ముకోకపోతే నిత్య నరకం. కాలటమో సంతోషంగా ఉండటమో నువ్వు నిర్ణయించుకోవాలి. కానీ దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టులాగా ఉన్నాను. ఏ పరిస్థితులు వచ్చినా నేను కదిలించబడలేదు, ఏమి నన్ను రెచ్చగొట్టినా రెచ్చిపోలేదు. రాత్రి మీకు చెప్పాను, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత నడుస్తున్న ప్రజల మధ్యలో లోతు కాపురమున్నా. చూసిన దాన్ని బట్టి కానీ వినిన దాన్ని బట్టి కానీ అతడు ప్రేరేపించబడక తన మనసును దినదినము నొప్పించుకొనుచు మనస్సాక్షిని కాపాడుకుంటూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఈశ్వరుడు హల్లెలూయా. తన మనస్సాక్షిని ఏం చేస్తున్నాడు చెప్పాలి గట్టిగా, కాపాడుకుంటున్నాడు. అది మనం చేయాలి. చూడగానే జారిపోవాలా, వినగానే బలహీనుడైపోవాలా. దేవుని బిడ్డలారా, మనం చాలా విషయాల్లో వినగానే బలహీనులం అయిపోతాం, ఉద్రేకపడిపోతూ ఉంటాం, కోపదారులం అయిపోతూ ఉంటాం, వేషధారులుగా నటిస్తూ ఉంటాం. చూడగానే
ఉద్రగా పడిపోతాం అంట. మంచిది కాదు. లోతు చూచిన దానిని బట్టి, వినిన దానిని బట్టి ఏమాత్రం తన మనస్సాక్షిని అటు వెళ్ళనీక దినదినము తన మనస్సాక్షిని ఏం చేసుకున్నాడు? నొప్పించుమంటే కాపాడుకుంటున్నాడే. ఇది నువ్వు చేయొద్దు, అది అటు వెళ్ళొద్దు, అది దేవునికి ఇష్టం లేదు, మనం అట్లా చేయకూడదని తన మనస్సాక్షిని సర్ది చెప్పుకుంటూ ఉండేవాడు. స్తోత్రం చెప్పండి. ఇంకోటి చెప్పనా, నీవు నీ మనస్సాక్షిని దొరకకూడదు. ఏమి దొరకకూడదు? నీ మనస్సాక్షిని దొంగవని నేరారోపణ చేయకూడదు. మన మనస్సాక్షి నుంచి మనం తప్పించుకోవాలి. అందుకే మనస్సాక్షి దొంగ అని అనిపించుకోకూడదు, మనస్సాక్షి చేత దూషివి అని అనిపించుకోకూడదు. మన మనస్సు ఎక్కడి నుంచి తప్పించుకున్న దేవుడి నుండి తప్పించుకోలేము. రెండోది మన మనస్సాక్షి నుండి తప్పించుకోలేము. జాగ్రత్త. స్తోత్రం చెప్పాలి. అందుకే అతను అంటున్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఉలివ చెట్టులాగా ఉన్నాను. ఎందుకంటే నేను నా సొంత ఆలోచన కంటే, నా సొంత నిర్ణయం కంటే దేవునికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చాను. కుడి ఎడమలకు తొలగిపోక దేవుని మార్గాన్ని అనుసరించాడు. ఎవరి మార్గాన్ని అనుసరించాడు? చెప్పాలి గట్టిగా. ఎంత కష్టమైన దేవుని మార్గంలో మనం నడిపించుకోవాలి. యోబు నడిపించుకోలేదా? యోబు నడవలేదా? శోధించబడ్డాడు, భార్య ద్వారా శోధించబడ్డాడు, బంధువుల ద్వారా శోధించబడ్డాడు, స్నేహితుల ద్వారా శోధించబడ్డాడు, ఇరుగు పొరుగు వారి ద్వారా శోధించబడ్డాడు. ఎవరైతే ఆయన నడుస్తుంటే ఆయన వచ్చేటప్పుడు లేచి నిలబడి సన్మానించేవాళ్ళు, అటువంటి వారు కూడా ఊసినటువంటి వాళ్ళే. ఆ రకంగా శోధించబడిన, బాధించబడిన దేవుని ఇష్టం కంటే వేరేది ఏది చేయాలి. స్తోత్రం చెప్పండి. దేవుని ఇష్టాన్ని దాటిపోలా, కుడి ఎడమలకు తొలగిపోలేదు. అందుకే యోబును మొదకున్న దానికంటే యోబును బహుగా ఆశీర్వదించాడు. ఎవరి నాకు ఒక ఆలోచన వచ్చింది, మనం మీకు చెప్పాను. 14,000 ఊర్లు అంటే ఎంత దుడ్డు అవసరం అండి? ఎన్ని ఎకరాలు కావాలి? ఈ జత ఎట్లంటే ఎన్ని ఎకరాలు కావాలి? 6,000 ఒడ్డులు అంటే ఎన్ని ఎకరాలు కావాలి? సరే, ఈ అట్లా పెట్టండి. ఎంత మేత కావాలండి? ఎన్ని ఎకరాలు వాములు వేయాలి? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మళ్ళా యోబు పిల్లలు ఎవరింటికాడ ఎవరి గృహం వాళ్ళదే. ఆ ఇంటికాడో ఫంక్షన్, ఈ ఇంటికాడో ఫంక్షన్. పిల్లలంతా ఫంక్షన్ పండగలోనే ఉన్నారు. రోజు దేవుడిచ్చిన దాన్ని బట్టి తింటూ దేవుని మహిమపరుస్తున్నారు. స్తోత్రం చెప్పండి. దేవుడిచ్చిన దాన్ని బట్టి నా ప్రాణమా తిను, రాగు సుఖించి అనకూడదు. నా ప్రాణమా దేవుడిచ్చాడు, నువ్వు తిని దేవుని మహిమపరచు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఏం చేయాలి? మనము మహిమపరచాలి. ఆయన దేవునికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాడు కాదు. నేను తింటం కొరకు బ్రతుకుతున్నాను పాస్టర్ గారు అన్నాడు. దేని కొరకు బ్రతుకుతున్నాడు? బ్రతకటం కొరకు తినాలి, కానీ తింటం కొరకు బ్రతకూడదు నేను చెప్తే నేను తింటం కొరకు బ్రతుకుతున్నానండి. ఓ 2 నెలలు 3 నెలల తర్వాత సన్నగా కనపడి ఎడతలో వెళ్తున్నాయి. ఏంటంటే ఇట్లా ఆయన తమ్ముడా, చుట్టమా నేను ఎదురు చూస్తున్నా. పలకరిస్తాడు చూద్దాం అని నెమ్మదిగా అక్కడ దిగుతారు, నెమ్మదిగా పడిపోతారు. ఆయన చూసి మాస్టర్ గారు వదనాలని. ఏమిటండి మీరు ఎట్లా ఏంటంటే ఆ షుగర్ వచ్చిందండి, అల్సర్ వచ్చిందని చెప్పిన రోగాలని వారసంగా. ఇప్పుడు డాక్టర్ గారు ఎక్కువ తినవద్దు అన్నాడు. తింటే ఏమైపోతా? బ్రతకొట్టం కొరకు తిను, అంతేకాదు తినటం కొరకు. మా తాతలు సంపాదించారండి, మా ముత్తాతలు సంపాదించారండి, ఇక నేనే పని చేయని అవసరం లేదండి, నేను తినటం కొరకు బ్రతుకుతున్నాను. ఏం చేస్తున్నాడంట? అందుకే షుగర్ వచ్చింది, అల్సర్ వచ్చింది. నా పరిస్థితులు అతనికి వచ్చాయి. అప్పుడు అన్నాడు ఆయన, మీరు వాకింగ్ వెళ్తుంటే వాకింగ్ మధ్యలో ఎగతాళి చేశాను కదా మాస్టర్ గారు, ఆ ప్రభు నాకు శిక్ష వేశాడని చెప్పాడు ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తాం. యోబు కుమార్తెలు, యోబు కుమారులు
ఎప్పుడు ఫంక్షన్ చేసుకుంటూ ఉండేవాళ్ళు, కానీ దేవుని దాటి వెళ్ళిపోలేదు. ఎవరు దాటి వెళ్ళిపోలేదు? అతని కుటుంబం పచ్చని ఒలివ మొక్కలా ఉన్నాడు. పరిస్థితి ఎప్పుడు ఫంక్షన్లు, ఎప్పుడు సంతోషం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ఇష్టాన్ని దాడితే నువ్వు కష్టపడవలసి వస్తుంది. దేవుని చిత్తాన్ని దాడితే నువ్వు నష్టపోవాల్సి వస్తుంది. కానీ దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని నువ్వు చేస్తే ధనవంతుడు అవుతావు. స్తోత్రం చెప్పండి. నేను ఎప్పుడు ఒక మాట చెబుతాను, పేదోడుగా పుట్టడం తప్పు కాదు. ఏమిటండి? పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, కానీ పేదోడుగా చచ్చిపోవడం మన తప్పు. పేదవాడిగా చచ్చిపోవడం మన తప్పు. అబ్రహాము ధనవంతుడా? దేవుడు కలిగినప్పుడే ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము ఆశీర్వదించబడినట్టుగా ఊరచరితలు ఆశీర్వదించబడ్డాడు. అంత గొప్ప ఆశీర్వాదం. దావీదు గొర్రెలు కాసుకునేవాడు. ఆస్తి భోగభాగ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుని ద్వారా వచ్చాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోవా ఇచ్చాడు. ఎవరు ఇచ్చాడండి? నా ధనము, నా బలము సమస్తము దేవుడు అంటాడు దినవృత్తాంతాల గ్రంథం. ఐశ్వర్యము, గొప్పతనము, పేరు, ఖ్యాతులు ఇచ్చినవేనయ్యా అని దావీదు అంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తున్న ఈ సత్యాన్ని మీరు ఆలోచించండి. దేవుడు ఆశీర్వదించు దేవుడు. కాబట్టి దేవుని చిత్తాన్ని మేరవద్దు, దేవుని ఇష్టాన్ని దాటిపోవద్దు, దేవుని మాటను మేరొద్దు. దేవుని చిత్తానికి అనుకూలంగా మనం నడిచినట్లయితే మన పరిస్థితులు ఆశీర్వాదకరంగా ఉంటాయి. 10 మందికి దీవెనగా ఉంటాం. ఎట్లా ఉంటామండి? చెప్పాలి గట్టిగా. 10 మందికి మనము దీవెనగా ఉంటాం. కాబట్టి కీర్తనకారుడు పలికినట్లుగా మనము కూడా పలకగలము. ఇదిగో నేను దేవుని మొదలు పచ్చని ఒలివ మొక్కలా ఉన్నాను. ఉదయం ఖాళీగా లేదట, సాయంత్రం ఖాళీగా లేదట, మౌనంగా లేడట. దేవుని స్తుతిస్తున్నాడట. 22వ కీర్తన 2వ వచనంలో మనం చదువుకున్నాం. ఇంకా ఇట్లా చేయడం ద్వారా దావీదు ఏమయ్యాడో తెలుసా? 39వ కీర్తన 3వ వచనం మనం చదువుకుంటే, 39వ కీర్తన 3వ వచనం మనం చదువుకుంటే, నా గుండె నాలో మండుచుండెను, నేను దేవుని వాక్యమును ధ్యానించుచుండగా మంట పుట్టేది. స్తోత్రం చెప్పండి. ఏం పుట్టిందట? చెప్పాలి గట్టిగా. మా దేవుని సన్నిధిలో నిజముగా మనసు పెట్టును ప్రార్థన చేస్తే నీ ఆత్మ మండుతూ ఉంటుంది. హృదయపూర్వకంగా మనసంతా పెట్టి వాక్యాన్ని చదువుతుంటే నీ ఆత్మ మండుతూ ఉంటుంది. దావీదు అది అనుభవించాడు. అనుభవంలోంచి బయటకు రాలా. అందుకే గొప్ప ఆశీర్వాదాలకు కారకుడుగా దేవుడు మార్చాడు. నువ్వు చల్లబడిపోయావుకో, నువ్వు అన్ని తరగతి చల్లబడిపోతావు. నువ్వు చల్లబడకూడదు దేవుని సన్నిధిలో. మనం చల్లబడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు ఇచ్చేదాకా ఒకటి, దేవుడు ఇచ్చిన తర్వాత మరొకటి. దేవుడు ఇచ్చింది పట్టుబడ్డం, దేవుడు వదిలేస్తాం. అందుకే చల్లారిపోతున్నాం మనం. అది దావీదు అంటున్నాడు, నేను మంటగా ఉండడానికి కారణం ఇదే. అప్పటికి ఎప్పటికీ అతడు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టులో ఉన్నాను, మంట కలిగి. స్తోత్రం చెప్పండి. 10 మంది అతను చూసి నేర్చుకోవాలి. 10 మందికి మాదిరిగా ఉన్నాడు దావీదు. ఈరోజు 10 మందికి కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి వారికి చరిత్ర తెలుసు, ప్రతి వారికి బైబిల్ తెలుసు, ప్రతి వారికి దావీదు మాదిరి. దావీదు ఎటువంటి వాడండి? మాదిరి. కాబట్టి దేవుని బిడ్డలారా, బైబిల్ సెలవిస్తుంది, మంట దేవుని భక్తులు చల్లారిపోవద్దు. తీవ్రత కలిగి మనం ముందుకు సాగిపోవాలి. తీవ్రత కలిగి మనం సాగిపోవాలి. ఇదిగో నువ్వు మండే కొద్దీ ప్రతి ఆశీర్వాదం నీ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు చెప్పనా, నువ్వు మండుతున్నావు, వేడి స్టవ్ ఉందనుకోండి, ఆ స్టవ్ మీద ఎగలు అవుతాయా? వేడిగా ఉన్నామనుకోండి, ఆత్మలో మండుతున్నాను, దియ్యం వస్తాయి మా దగ్గరికి. ప్రతి శాపపు పూరితమైనది నాశనం అయిపోతాయి. అది మండుతూ ఉండాలి. దేవుడు స్తోత్రం చెప్పండి. చల్లార్చే పరిస్థితులు వస్తాయి. ఏది చూసి గూడు కట్టుకునే దాకా మనం చేసుకోకూడదు. ఏది మనం చల్లార్చే పరిస్థితికి రాకూడదు. దేవుడు ఎచ్చగా ఉన్నాడు. అందుకే అతను ఎచ్చగా ఉన్నాడు కనుక అతను అంటున్నాడు,
నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్కలా ఉన్నాను. అందుకే నేను ఇట్లా దీవించబడ్డాను. అంటే దేవుని దేవుడు మనకు దయచేట్లుగా ప్రార్థన చేద్దాం. పలువంచండి, ప్రార్థన చేద్దాం.